Okay, good evening. So, AP economy latest updates, most important bits, part 2 వీడియో ఇది. ఓకే, సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే జూన్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు మనకు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ పైన మనం ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం వీడియోలో. మన దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇట్లా వస్తుంటాయి. ప్రతి పార్ట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఆల్రెడీ పార్ట్ 1 ఉంది, అది చూస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. రైట్, లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ 1 నుండి చూడండి. ఓకే రైట్, మరి టాపిక్లు వెళ్ళే ముందు మనకు జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ 2 మెయిన్స్ మెగా గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేసాం. దీంట్లో పేపర్ 1 మరియు పేపర్ 2 సంబంధించిన అంటే ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కంప్లీట్ ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా పిన్ టు పిన్ కవర్ చేస్తూ మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, దీంట్లో ఇంక్లూడింగ్ కరెంట్ డేటా కలుపుకొని లైక్ మనకి బడ్జెట్ అవ్వచ్చు, సర్వే అవ్వచ్చు, రీసెంట్ రిపోర్ట్స్ అవ్వచ్చు, రీసెంట్ పాలసీస్ అవ్వచ్చు. ఓకే, ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా ప్రస్తుత ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారము పిన్ టు పిన్ కవర్ చేసే టెక్నిక్ ఇక్కడ టెస్ట్లు ఓపెన్ ఇస్తున్నాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. నచ్చితే యాప్లో వెంటనే జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి. రైట్, ఆల్రెడీ గత వీడియోలో 10 బిట్స్ డిస్కస్ చేసాం. ఓకే, ఇది దాని కంటిన్యూషన్ అనమాట. సో 11th బిట్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ 1, ఏపీ ప్రభుత్వ రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆగస్ట్ 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ఒకే రోజు రికార్డు స్థాయిలో 10,326 చోట్ల గ్రామ సభలను నిర్వహించింది. ఆప్షన్ 2, ఈ సభల్లో 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను తీర్మానం చేశారు. ఆప్షన్ 3, దీన్ని వరల్డ్ రికార్డ్ యూనియన్ గుర్తించింది. రైట్, సో మనం గమనిస్తే దీంట్లో సరైనవి చూసినట్లయితే, సో ఇక్కడ చూసుకుంటే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ శాఖ ఆగస్ట్ 23న కరెక్టే. ఈ పంచాయతీ పేరిట ఒక రోజులో 13,326 అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అన్ని గ్రామాలలో గ్రామ సభలు అనేవి నిర్వహించింది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ కరెక్టే, థర్డ్ కరెక్ట్ అనమాట. ఓకే, సో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఒక బాధ్యతగా చేసుకున్నారు. ఓకే, సో ఇది ఒక వరల్డ్ రికార్డ్గా చెప్పొచ్చు అనమాట. రైట్, సో మరి ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 2 and 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, గ్లోబల్ పునరుత్పాదక ఇంధన సమ్మేళనానికి సంబంధించిన అంశాల్లో సరికానివి ఏవి? ఆప్షన్ 1, న్యూఢిల్లీలో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో మీట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆప్షన్ 2, 2030 నాటికి 72.60 గిగావాట్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర వహిస్తుంది. రైట్, సో మరి గమనిస్తే ఫస్ట్ ఆప్షన్లో ఈ యొక్క సమ్మేళనం అనేది న్యూఢిల్లీ కాదండి, యాక్చువల్ ఎక్కడ జరిగిందమ్మా అంటే ఇది గుజరాత్లోని గాంధీనగర్ అనమాట. గుజరాత్లోని గాంధీనగర్ జరిగిందనమాట. గుజరాత్లోని గాంధీనగర్లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ జరిగింది. దీనికి మన సీఎం గారు పాల్గొన్నారు. సెకండ్ ఆప్షన్ విషయానికి వస్తే 2030 నాటికి 72.60 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ అనేది ఉత్పత్తి చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే రైట్, ఈ ప్రశ్న ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది సరికాదు, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ చూద్దాం, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సంబంధించిన అంశాల్లో సరైనవేవి? ఆప్షన్ 1, శ్రీకాకుళం జిల్లాలోని నర్సనపేట, టెక్కలి నియోజకవర్గాల మధ్య ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి.
ఆప్షన్ 2 2023 ఆగస్ట్ 25న అప్పటి విద్యాశాఖ మంత్రి దీన్ని శంకుస్థాపన చేశారు. ఓకే రైట్. చూసినట్లయితే ఇది ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ఓకే శ్రీకాకుళం జిల్లా కాదు, ఉమ్మడి విజయనగరం జిల్లా ఓకే అంటే గతంలో ఉన్న విజయనగరం జిల్లాలో గజపతి నగరము మరియు సాలూరు, రైట్. సో సాలూరు ప్రజెంటు విజయనగరం జిల్లాలో లేదనమాట, రైట్. సో ఈ రెండు మధ్య, ఈ నియోజకవర్గాల మధ్య ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించబడ్డాయి అనమాట. ఓకే సో ఇది మనకి రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే సో 13 బిట్ చూసినట్లయితే ఆప్షన్ B2 మాత్రమే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. 1995 ఆగస్ట్ 15న VSNL ద్వారా ప్రజా ప్రయోగార్థం ఇంటర్నెట్ని ప్రవేశపెట్టారు. ఆప్షన్ 2 1995 ఆగస్ట్ 23న మొబైల్ ఫోన్లను ప్రవేశపెట్టారు. నెక్స్ట్, 2004లో పౌరులందరికీ సేవలు అందించుటకు ఈ సేవ ప్రారంభించారు. ఓకే రైట్. ఇక్కడ VSNL అంటే విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అండి, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనమాట. ఓకే రైట్. సో ఇది ప్రజెంట్ ఏంటంటే టాటా కమ్యూనికేషన్ మింట్ ఓకేగా మారిందనమాట. అయితే ఇది మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. సెకండ్ ఆప్షన్ విషయానికి వస్తే కరెక్టే. థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే ఈ సేవని 2002లో ప్రవేశపెట్టారు అనమాట. ఓకే ఆప్షన్ 3. నెక్స్ట్, వస్తు మరియు సేవ పన్నుల మండలి సంబంధించిన అంశాలలో సరికానివి గుర్తించండి. సో 102వ భారత రాజ్యాంగ సవరణ 2015 దేశంలో కొత్త పన్నుల వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి మార్గం సుగమమైంది. ఆప్షన్ 2, ఈ కొత్త పన్నుల వ్యవస్థ సాఫీగా సమర్థవంతంగా పనిచేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకారం మరియు సమన్వయాలు అవసరము. వీటిని సాధించేందుకు తగిన సంప్రదింపు జరపడానికి రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వస్తు మరియు సేవల పన్ను మండలి GST మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే దీనికి సంబంధించి రిలేటెడ్గా ఎక్స్ట్రా కంటెంట్ ఉంది, కానీ మనకి ఇక్కడ జస్ట్ ఇవ్వడం జరిగిందమ్మా. అయితే మనకి ఏపీ అకౌంటింగ్లో భాగంగా క్వశ్చన్ అయితే కాదు. సో ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే ఏపీ అకౌంటింగ్ పరంగా కాదు యాక్చువల్. ఇది మనకి GST విషయానికి వస్తే మనకి 2017 నుంచి ఓకే జూలై అనుకుంటాను, జూలై 1 నుంచి అనుకుంటా అమల్లోకి వచ్చింది ఇది. అయితే మరి ఈ ప్రశ్న చూసినట్లయితే 2016లో దీన్ని మార్గం సుగమం చేశారు, 2017 నుంచి అమల్లోకి వచ్చింది అనమాట. ఓకే ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ అండ్ థర్డ్ రైట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. జస్ట్ ఎక్కడో కమ్యూనికేషన్ మిస్ అయ్యి బిట్ వచ్చింది, ఒక 1-2 బిట్స్ దీంట్లో కనిపిస్తున్నాయి నాకు, రైట్. సో ఆప్షన్ D రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది సేమ్. సో ఈ క్వశ్చన్ కూడాను. సో దీంట్లో చూసుకుంటే 279A ప్రకటన కింద వచ్చింది యాక్చువల్గా, ఇది మీకు తెలిసిందే. ఓకే ఈ రెండు కరెక్టే. సో మనకి ఇక్కడ సరైనవన్నప్పుడు ఆప్షన్ B 2 and 3. ఓకే చిన్న సమ్ మిస్కమ్యూనికేషన్. నెక్స్ట్ చూడండి, ఇటీవల సంభవించిన వరద బాధితుల కోసం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ సంబంధించిన అంశాల్లో సరికానివేవి. ఓకే విజయవాడలో వరదల వలన ఇల్లు పూర్తిగా ధ్వంసమైన కుటుంబాలకు 25,000 రూపీస్, ఇల్లు పాక్షికంగా నీటిలో మునిగిన కుటుంబాలకు 15,000, వరదల వల్ల నష్టపోయిన చిరు వ్యాపారులకు అదనంగా 25,000, రైట్. సో మరి ఈ ప్రశ్న చూస్తే
ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సెకండ్ ఆప్షన్ విషయానికి వస్తే పాక్షికంగా మునిగిన వాటికి 10,000 రూపీస్ అండి, 10,000. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కరెక్టే. దీంట్లో ఆప్షన్ డి 2 మాత్రమే. నెక్స్ట్ పరగత్ కృషి వికాస్ యోజన సంబంధించిన అంశాల్లో సరైనవి. ఆప్షన్ 1 జాతీయ సుస్థిర వ్యవసాయం కింద సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ కాంపోనెంట్లో భాగంగా దీన్ని 2007లో ప్రారంభించారు. భూసార అభివృద్ధి మరియు పర్యావరణ అనుకూల పద్ధతులు ఇది ప్రోత్సహిస్తుంది. రైట్. సో మరి గమనిస్తే ఈ బిట్ ఆన్సర్ చేయండి. ఈ బిట్ ఆన్సర్ చూసినట్లయితే మొదటి ఆప్షన్ చూసుకుంటే జాతీయ సుస్థిర వ్యవసాయం మరియు సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ అనేది 2005లో ప్రారంభించారు, 2005లో ప్రారంభించారు అనమాట. సో ఇది సెకండ్ ఆప్షన్ రాంగు. సో సెకండ్ ఆప్షన్ రైట్, ఫస్ట్ ఆప్షన్ రాంగు. రైట్. సో మరి ఇక్కడ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్ రాష్ట్ర వర్సిటీ విభాగాలకు సంబంధించిన అంశాల్లో సరికానివి గుర్తించండి. జాతీయ స్థాయిలో కొత్తగా ప్రవేశపెట్టిన రాష్ట్ర విశ్వవిద్యాలయంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ 9వ స్థానంలో నిలిచింది. మొత్తం ర్యాంకింగ్లో 76వ స్థానం నుండి 41వ స్థానానికి వృద్ధి చెందింది. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే దీంట్లో జాతీయ స్థాయిలో కొత్తగా ప్రవేశపెట్టిన రాష్ట్ర విశ్వవిద్యాలయ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది 7th ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అండి, సెకండ్ ఆప్షన్ రాంగ్ కరెక్ట్ అనమాట. ఓకే, సో దీంట్లో మనం గమనిస్తే ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికాదు. నెక్స్ట్ విజన్ 2024 సంబంధించిన అంశాల్లో సరైన గుర్తించండి. హైడ్రోజన్ మరియు అమోనియం హబ్బుల ద్వారా విద్యుత్ మార్పులను 20% తగ్గించడం. నెక్స్ట్ ఆప్షన్ 2 పట్టణీకరణ మరియు పారిశ్రామీకరణ వల్ల పెరిగిన నీటి డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ నమూనాలో నదుల అనుసంధానం గావించి నీటి లభ్యతను పెంచడం. ఆప్షన్ 3 ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి పౌర సేవలు హేతుబద్ధత చేయడము. రైట్. సో మరి గమనిస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్టే, థర్డ్ ఆప్షన్ కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ విషయానికి వస్తే ఈ హైడ్రోజన్ మరియు అమోనియం హబ్స్ ద్వారా విద్యుత్ మార్పులను 30% వరకు తగ్గించడం అనమాట. ఓకే, 30% తగ్గించడం అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఓకే, రైట్. సో మరి ఈ బిట్ మనం చూసినట్లయితే ఆప్షన్ సి 2 and 3 రైట్ ఆన్సర్ అండి. రైట్. సో ఇది ఈ సెషను. నెక్స్ట్ సెషన్లో మీకు వేరొక టాపిక్ పైన ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతున్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. దీంట్లో ఒక 2 బిట్స్ అనేవి అవుట్ ఆఫ్ ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో దానికి ఒక 5 బిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి 15 బిట్స్ డిస్కస్ చేద్దాం. రియల్లీ సారీ, సమ్ పీపీటీ చేసే పర్సన్ సమ్ కమ్యూనికేషన్ మిస్ అయ్యి ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్, బట్ అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే.